للبلاغ. రైట్ Education. రైట్ సురేష్ కొచాటిల్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. సార్, 2 గంటలు ఆలస్యమైంది. ఈ లోపల ఇంకో బ్రేకింగ్ వచ్చింది. ప్రధానమంత్రి ఈరోజు రాత్రి 8 గంటలకి జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. పహల్గామ్ మ్యాసకేర్ తర్వాత, ఈ దుర్మార్గమైన సంఘటన తర్వాత నేరుగా ఆయన జాతితోటి ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నారు. బహుశా ఆ కారణం రీత్యా ఇదేమన్నా పోస్ట్పోన్ అయిందా, ఇవాళ జరిగే అవకాశాలు ఉన్నాయా? ఉంటే ఎవరి వైపు నుంచి ఎటువంటి ప్రతిపాదనలు, డిమాండ్స్ ముందుకొచ్చే అవకాశం ఉంది సురేష్ కొచాటిల్ గారు? డీజీఎం హాట్ లైన్ మీద డిమాండ్స్ ఏమి ఉండవండి. డీజీఎం హాట్ లైన్ అనేది ఒక ఆపరేషనల్ హాట్ లైన్. ఇక్కడ డీజీఎం లాంగ్వేజ్ అలాగే వాళ్ళు పొలిటికల్ లాంగ్వేజ్ వాళ్ళు ఆపరేషనల్ లాంగ్వేజ్ అంటే మా వైపు నుంచి ఈ బార్డర్ లైన్లో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, మీ వైపు నుంచి ఇక్కడ నుంచి ఫైరింగ్ వచ్చింది, మాది ఇంతమందికి గాయాలయ్యి మా ఇంతమంది చనిపోయారని చెప్పి డీటెయిల్స్ ఇస్తాను. కానీ అక్కడ ఆపరేషనల్ డీటెయిల్స్ ఏముంటాయి ఎక్కువ. ఓకే, ఆపరేషన్ డీటెయిల్స్ కూడా చాలా తక్కువ మాట్లాడతారు. హాట్ లైన్ ఒకటి ఉంది. ఆ హాట్ లైన్ పెహల్గామ్ మ్యాసకర్ తర్వాత, ఎస్పెషలీ 7th రోజు జరిగిన ఘటన తర్వాత వాళ్ళు హాట్ లైన్ బంద్ చేసి పెట్టారు. హాట్ లైన్ రీయాక్టివేట్ చేసింది మర్క్యూర్ కాల్ చేసి అసీం మునీర్ దగ్గర చెప్పారు. ఎందుకంటే చూడండి, భారతదేశంలో ఇక్కడ చీఫ్ ఆఫ్ స్టాఫ్ దగ్గర మాట్లాడలేదు, అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో మాట్లాడారు ఫస్ట్. దాని తర్వాత షబాజ్ షరీఫ్ గారు మాట్లాడారు. అంటే వాళ్ళకి తెలుసు పాకిస్తాన్ ఎవరు నడిపిస్తున్నారంటే, పాకిస్తాన్ నడిపిస్తున్నది ఆర్మీ. దానికోసం అసీం మునీర్ దగ్గర మాట్లాడి, ఈ డీజీఎంఓ దగ్గర, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ దగ్గర హాట్ లైన్లో ఇండియన్ కౌంటర్పార్ట్తో మాట్లాడమని చెప్తే పొద్దున బహుశా 12 గంటల టైంలో మాట్లాడారు. కానీ మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు స్పెసిఫిక్గా ఈ సైడ్ మన ఇండియన్ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ చూసాం ఇవాళ అతన్ని ఘాయ్ గారు, ఈ సైడ్ హావ్ టు టేక్ ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలి నేను మా ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి అని చెప్పి మళ్ళీ సాయంత్రం 5:30 అంటే 3:30-4 గంటల టైంలో కాల్ చేశారు. అప్పుడు పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర క్లియరెన్స్ తీసుకొని, అంటే డైరెక్ట్లీ ఆర్మీ చీఫ్ నుంచి మోదీ గారి నుంచి అప్రూవల్ రిటర్న్ డౌన్ ద లైన్ డీజీఎంఓకి వచ్చింది. ఎస్, వీఆర్ అగ్రీయింగ్ ఫర్ సీజ్ ఫైర్. మాట్లాడింది ఎవరండి? పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ మాట్లాడే సీజ్ ఫైర్ గురించి మాట్లాడింది డీజీఎంఓ. ఈ సీజ్ ఫైర్ ఆల్రెడీ ఉంది మన దగ్గర. మనకి బహుశా మన ప్రేక్షకులకు అర్థం కాదేమో కానీ 2003 నుంచి సీజ్ ఫైర్ మనకి ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ ఉంది. కానీ ఈ సీజ్ ఫైర్ ఒక్కటి నడిమిట్లో ఐ థింక్ 2021 ఎక్కడో ఈ సీజ్ ఫైర్ బ్రేక్ అయింది ఒకసారి. దాని తర్వాత మళ్ళీ సీజ్ ఫైర్ వచ్చింది ఇన్ లైన్ ఎఫెక్ట్. ఎందుకంటే 2 సీజ్ ఫైర్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ, ఒకటి ఎల్ఓసి వైపు, ఇంకోటి ఇంటర్నేషనల్ బార్డర్ వైపు. ఎల్ఓసి వైపు నుంచి మనకి మేజర్ ప్రాబ్లమ్స్, ఇంటర్నేషనల్ బార్డర్కి మనకి ప్రాబ్లం లేదు ఎందుకంటే ప్రాపర్ ఫెన్సింగ్ ఉంది అక్కడ. కానీ మన దగ్గర ఎల్ఓసిలో ప్రాబ్లం ఉంది, మనం ఫెన్సింగ్ వేయలేదు. ఎందుకంటే షిమ్లా అకౌంట్లో చేసిన ఇందిరాగాంధీ గారు చేసిన పెద్ద తప్పు అది, పెద్ద తప్పు అది. సార్, మీ వాయిస్ లేదు, మీరు చెప్పాను, నేను కామెంట్ క్లోజ్ చేశాను. ఓకే. ఇప్పుడు సరే, ఇప్పుడు ఈరోజు రాత్రి 8 గంటలకి ప్రధానమంత్రి ప్రసంగించే లోపలే ఈ డీజీఎంఓస్ హాట్ లైన్ మీటింగ్ అయిపోయే అవకాశం ఉందా, లేకపోతే మరింత పోస్ట్పోన్ అవడానికి ఏమన్నా? ప్రధానమంత్రి గారు డీజీఎంఓ కాల్ గురించి అసలు మాట్లాడారు. ఈ విల్ నాట్ రెఫర్ టు దట్ కాల్ అట్ ఆల్. ఎందుకంటే దట్ ఇస్ అగైన్, అదే నేను చెప్పాను, దట్స్ అన్ ఆపరేషనల్ కాల్. ప్రధానమంత్రి గారు బ్రాడ్ ఒక అవుట్లైన్ చేస్తారు, ఏం జరిగింది పెహల్గామ్, అక్కడి నుంచి ఏం చేస్తారు, ఏం డిసిషన్స్ తీసుకున్నారు, దాని తర్వాత ఏం జరిగింది, దాని తర్వాత సీజ్ ఫైర్ ఎందుకు చేశారు, ఈ సీజ్ ఫైర్ లో పెట్టిన కండిషన్స్ ఏంటి అని మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు దాకా బయట చెప్పలేదు ఎవరికి. ట్రంప్ ఒకరే ట్వీట్ చేశారు, కానీ భారతదేశం ఏం కండిషన్ పెట్టారు, మార్కో రూబియోతో ఏం మాట్లాడారు మోదీ గారు అనేది బహుశా ఇవాళ రాత్రి మాట్లాడే 8 గంటల స్పీచ్ లో మోదీ గారు చెప్పొచ్చు. రైట్, ఆ అంశాలన్నీ అప్పుడు వెల్లడించే అవకాశం ఉంటుంది, అంతే, అప్పుడు బయటికి చెప్పే అవకాశం ఉంటుంది. మోస్ట్ లైక్లీ ఏం ఉండవచ్చు సార్ ప్రధానమంత్రి అంటే, మనం ఆపరేషన్ లెవెల్ నేను మాట్లాడట్లేదు, ప్రధానమంత్రి అంటే 4-5 కోణాల్లో ఆయన ఆలోచించి మరీ చెప్తారు కాబట్టి. ఎందుకంటే జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారంటే చాలా క్లిష్టమైన సందర్భాల్లో మాత్రమే ప్రధానమంత్రి అలా నేషన్ని అడ్రస్ చేయడం మనం లోగడ చూసాం. అది ఎప్పటి నుంచో సంప్రదాయంగా కూడా వస్తుంది. సో కొంత అంటే యుద్ధ వాతావరణానికి మనల్ని సన్నద్ధం చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటే, అవతల టెర్రర్ మూకలు వాళ్ళు పాకిస్తాన్ వీధుల్లో ర్యాలీలు చేస్తున్నారండి, రాకెట్ లాంచర్లు భుజాన పెట్టుకొని ఉగ్రవాదులు ర్యాలీలు చేయడం ఎక్కడ చూడాల, అక్కడే చూస్తున్నాం. అండ్ మదర్సాల నుంచి ఇందాక వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ ఆయన మాట్లాడుతూ, సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్గా మేము మదర్సా స్టూడెంట్స్ని వినియోగించుకోబోతున్నామంటే చాలా సీరియస్ కామెంటే. అంటే ఈ పాటికి ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గరికి ఆ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో ఏదైనా పెట్టి కూడా ఉండొచ్చు వాళ్ళు.
సో ఇంత కీలకమైన డెవలప్మెంట్స్ అక్కడ జరుగుతున్న క్రమంలో ఒక వార్నింగ్ ఉందా సురేష్ కొచ్చటిల్ గారు? మద్రసా పిల్లలు తీసుకురాం అని చెప్పి వాళ్ళ పిల్లలాట కాదు, ఆయన ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని చెప్పుంటాడు. కానీ మనకు అందరికి తెలుసు ఇక్కడ చిన్న ప్రొవకేషన్ జరిగినా కానీ మళ్ళీ సీజ్ ఫైర్ కొలాప్స్ అయిపోతుంది. అది కండిషన్, అది వన్ ఆఫ్ ద మెయిన్ కండిషన్స్. కాశ్మీర్లో ఒకటే కాదు, భారతదేశంలో ఎక్కడైనా పాకిస్తాన్ నుంచి దూరం వచ్చిన ఎవరైనా టెర్రరిస్ట్ అటాక్ చేస్తే ఈ సీజ్ ఫైర్ విల్ సీజ్ టు ఎగ్జిస్ట్. అది కండిషన్ అని. సో మోదీ గారు మాట్లాడేది నేనైతే చెప్పలేను ఆయన ఏం మాట్లాడతారని, కానీ బహుశా ఆయన పొలిటికల్ యాంగిల్ తీసుకుంటారు. వై డిడ్ ద సీజ్ ఫైర్? ఇక్కడ భారతదేశంలో చాలా మందికి సీజ్ ఫైర్ అనేది అర్థం కాలేదు. వీళ్ళు భారతదేశంలో ఉన్న మాక్సిమం ఈ బిలో ద ఏజ్ ఆఫ్ 35-40 71 వార్ తర్వాత ఒక వార్ కూడా చూడలేదు. సో ఆల్మోస్ట్ 50 సంవత్సరాల నుంచి ఎవరు వార్ చూడలేదు లాస్ట్. సో ఈ చూడని వాళ్ళకి వార్ అంటే యుద్ధం అంటే ఏంటనేది అర్థం కాదు. ఇప్పుడంతా బాగుంది, మోదీ గారు వెళ్ళి కొట్టండి పాకిస్తాన్ అని చెప్తారు. రేపు 200 మంది చనిపోయారు అనుకోండి మన వైపు, అప్పుడు కథ మారిపోతుంది. ఇప్పుడు ఇమ్మీడియట్ మోదీ గారి మీద పడతారు, ఏంటంటే ఇంతమంది చనిపోయారు మీరేం చేస్తున్నారు, పాకిస్తాన్ మీద న్యూక్లియర్ బాంబు వేయాలంటే. అంటే మన దగ్గర ఎట్లా ఉంటుందంటే టీవీ ముందు కూర్చొని IPL T20 చూసుకుంటే మహేందర్ సింగ్ ధోని దగ్గర బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్తారు. మనం చాలా ఎక్స్పర్ట్స్ దాని మీద. సో యుద్ధం అనేది ఒక సీరియస్ థింగ్, ఏదో మజాక్గా తీసుకోక 3 సంవత్సరాల నుంచి యూక్రెయిన్ రష్యా కొట్టుకుంటున్నారు. ఏమైందో అందరికి తెలుసు. ఇక్కడ గాజా వైపు ఇజ్రాయెల్ గాజా కొట్టుకుంటున్నారు. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 60 సంవత్సరాల నుంచి నడుస్తుంది వాళ్ళు కూడా. అది కూడా సొల్యూషన్ లేదు. ట్రంప్ కరెక్ట్గా చెప్పారు, మీకు గుర్తుంటుంది. ట్రంప్ ఏం చెప్పారు ముందంటే, వీళ్ళు 70 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు, దీనికి సొల్యూషన్ లేదని చెప్పారు. దాని తర్వాత ఆయన అన్నారు, నో యాక్చువల్లీ 1000 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారని చెప్పారు. చూడండి, ఆయన ఎవరు కాంట్రడిక్ట్ చేయలేదు 1000 సంవత్సరాలు అనగానే. ఎందుకు కాంట్రడిక్ట్ చేయలేదు అంటే 1000 సంవత్సరాలది సివిలైజేషనల్ బ్యాటిల్ నడుస్తుందని చెప్పారు. దాట్ ఈస్ కరెక్ట్. ముందు మంగోల్స్ వచ్చారు, దాని తర్వాత అఫ్ఘాన్స్ వచ్చారు, దాని తర్వాత ముఘల్స్ వచ్చారు. సో వీఆర్ బీన్ గోయింగ్ త్రూ సివిలైజేషనల్ బ్యాటిల్. గజ్వాయ హింద్ అని వాళ్ళ పుస్తకంలో ఉంది, దట్ ఇండియా హ్యాస్ టు బి కాన్కర్డ్. ఒక సివిలైజేషనల్ బ్యాటిల్. మీరు చెప్పారు చూడండి, అక్కడ రాకెట్ లాంచర్ పెట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్నాడు. అది కొత్తదేం కాదు, అది చాలా పాత సిస్టమ్. అది వాళ్ళకి పాకిస్తాన్ ఆర్మీకి టెర్రరిజం లేకుంటే బతకలేరు. వాళ్ళ దగ్గరికి మేజర్ ఫండింగ్ వచ్చేది US నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా, అఫ్ఘాన్ టైం నుంచి, అఫ్ఘాన్ వార్ నుంచి. వాళ్ళకి హ్యాబిట్ సడన్ గా మీరు ఆ ట్యాప్ బంద్ చేసేసారు. ట్యాప్ బంద్ చేయగానే వాళ్ళకి ఏం చేయాలంటే అర్థం కావట్లేదు, అడుక్కొని తింటున్నారు. ఇప్పుడు IMF దగ్గర వెళ్ళి $1 బిలియన్ ఆలోచించారు. మన దగ్గర $68 బిలియన్ పడున్నాయి ఫారెన్ ఎక్స్చేంజ్. $1 బిలియన్ కూడా వెళ్ళి బిచ్చం అడుగుతున్నారు IMF దగ్గర. మీరు ఏ కండిషన్ పెట్టినా మేము అగ్రీ చేస్తాము, PSUలను బంద్ చేయాలి, అక్కడ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచాలి, అన్ని అగ్రీ చేశారు పాకిస్తాన్. దానికోసం అక్కడ పాలు 1 లీటర్కి $320 నడుస్తున్నాయి బికాస్ ఆఫ్ దిస్ టర్మ్స్ అండ్ కండిషన్ ఆఫ్ IMF. సో మన పాకిస్తాన్ ఇస్ అ ఫెయిల్డ్ స్టేట్, మనది ఒక అర్థం చేసుకోవాలి. అసీం మునీర్ ఆ రోజు నాన్ రెసిడెంట్ పాకిస్తాన్ మాట్లాడితే ఏమన్నారు, దట్ మాకు ఇండియాతో సంబంధమే లేదు, వాళ్ళు ముస్లిమ్స్ కాదు, మేమే ముస్లిమ్స్, మేము సెకండ్ క్యాలిఫేట్ ఆఫ్టర్ సౌదీ అరేబియా, మేమే సెకండ్, టర్కీ కాదంట. ఆలోచించండి, అక్కడ పెద్ద గొడవ ఇంకోటి నడుస్తుంది, టర్కీ సౌదీ అరేబియా నడుస్తుంది, ఎవరు ఒరిజినల్ క్యాలిఫేట్ అని చెప్పి. సో అది చూసిన తర్వాత మనకి భారతదేశంలో వీఆర్ ఫైటింగ్ సివిలైజేషన్ బ్యాట్. మీరు కాశ్మీర్ ఇచ్చేసారనుకోండి రేపు పాకిస్తాన్కి, నెక్స్ట్ వాళ్ళు పంజాబ్ అడుగుతారు, దాని తర్వాత హర్యానా అడుగుతారు. ఇది వాళ్ళ సివిలైజేషన్ బ్యాటిల్. వాళ్ళకి ఏమి ఇచ్చినా కానీ వాళ్ళకి సరిపోదు. దే హ్యావ్ టు ఫైట్ దిస్ బ్యాటిల్. ఇజ్రాయెల్ కొట్టుకుంటుంటే మనం కూడా కొట్టుకోవాలి. సార్ ఒకసారి AK భారతి గారు ఏం మాట్లాడారో చూద్దాం. ఇందాక ఆయన ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చారు, ఒకసారి ఆయన మాట్లాడి చూద్దాం. Yesterday we had a detailed brief on the successful joint operations that were carried out to destroy the terror infrastructure in Pakistan occupied Jammu and Kashmir, as well as in Pakistan itself. We also iterated that our fight was with terrorists and their support infrastructure and not with Pakistan military. However, it is a pity that the Pakistan military chose to intervene and bat for the terrorist, which compelled us to respond in kind. दोस्तों, हमारी लड़ाई आतंकवाद और आतंकवादियों के खिलाफ थी। इसलिए 7 मई को हमने केवल आतंकवादी ठिकानों पर ही हमला किया था। पर अफसोस इस बात का है
कि पाकिस्तानी सेना ने आतंकवादियों का साथ देना उचित समझा और इस लड़ाई को अपनी लड़ाई बना ली. I had already shared some details about the targets engaged by the Indian Air Force. The composite picture of the Indian Air Force targeting so far is now shown on the screen. As you can see, we have targeted the length and breadth of the adversary. Yesterday, we had a detailed brief on the రైట్ సార్. successful సో joint ఆయన operations. చెప్పింది ఏంటంటే చాలా క్లియర్గా చెప్పారు వాళ్ళ ఏం టార్గెట్ చేశారు అండ్ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత బలంగా ఉందో అనేది చెప్పారు. మల్టిపుల్ అటాక్స్ని కూడా తట్టుకొని నిలబడగల స్థాయిలో మనం ఉన్నాం. మనకి సమీపంలో అసలు వాళ్ళు ఎక్కడ లేరు, పాకిస్తాన్ ఎక్కడ లేదనేది కూడా మన ప్రావెస్నెస్ అంతా ఆయన చెప్పుకుంటూ వచ్చారు సార్. సురేష్ గారు. వాసుదేవన్ గారు, నాకు ఇంకా 2 నిమిషాలు, నాకు ఇంకో ఛానల్కి వెళ్ళాలండి. ష్యూర్. సో నేను క్విక్లీ ఫినిష్ చేశాను. బేసిక్లీ sure. వాళ్ళు అన్నది ఏంటంటే స్పెసిఫిక్ అటాక్స్ గురించి మాట్లాడుతున్నారు, ప్రొఫెషనలిజం గురించి మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ వైపు నుంచి ఒక న్యూస్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు, ఫేక్ న్యూస్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. సో భారతదేశం చేసింది ఏంటంటే, ఒకటి టెక్నాలజీ చాలా బాగా వాడుతున్నారు, మల్టీ లేయర్ మన డిఫెన్స్ చాలా బాగా వర్క్ చేస్తుంది. బేసిక్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ నుంచి S-400 దాకా అన్ని పనిచేసింది. S-400 చిన్న దానికి వాడరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మిసైల్ పాకిస్తాన్ వైపు నుంచి వస్తే చిన్న మిసైల్ లేకుండా డ్రోన్, మన S-400 వారం. అది ఎట్లయిపోతుందంటే, ఒక ఈగను కొల్లడానికి మన ఒక పెద్ద బుల్డోజర్ తీసుకొచ్చినట్టు ఉంటుంది. అట్లా కాదు అది. సో వీ హ్యావ్ టు యూజ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దాట్. సో మన దగ్గర ఆకాష్ మిసైల్స్ ఉన్నాయి, మన దగ్గర అగ్ని సిరీస్ ఉంది, మన దగ్గర నాగ్ ఉంది, మన చాలా మిసైల్స్ ఉంది, మన పినాకా ఉంది. మనం దేనికి కావాలంటే అది వాడుకుంటాం. ఫస్ట్ టైం వీ ప్రూవ్డ్, ఎందుకంటే ఇప్పుడు దాకా బ్యాటిల్ ఫార్మేషన్ లో S-400 మనం యూజ్ చేయలేదు. ఈవెన్ బ్రహ్మోస్ ఫర్ దట్ మ్యాటర్ టెస్టింగ్ లో యూజ్ చేశాం. కానీ ఎట్లా పనిచేస్తుంది ఒక హాస్టైల్ టెరిటరీ అని ఫస్ట్ టైం చూపించింది ఇప్పుడు ఈ వార్. అండ్ ఇక్కడి నుంచి భారతదేశంకు ఉన్న మిలిటరీ డాక్టరీని మొత్తం రీరైట్ చేయాల్సి వస్తుంది. తుపాకీలు తీసుకొని చాలా 400 మంది అటువైపు పరిగెత్తడం కాదు, ట్యాంకులు తీసుకొని అక్కడ వెళ్ళడం కాదు, అంతా మారిపోయింది. సో డెఫినెట్ గా దట్ ఎంటైర్ డాక్టరీన్ ఆఫ్ వార్ ఇస్ చేంజ్ అంటారు ఇంగ్లీష్ లో. అది మనం యూక్రెయిన్ రష్యా వార్ లో చూసాం, ఇజ్రాయెల్ గాజా, ఇజ్రాయెల్ హుతీ, ఇజ్రాయెల్ ఇరాన్, ఇజ్రాయెల్ లెబనాన్ లో చూసాం. మొత్తం ద కాన్సెప్ట్ ఆఫ్ వార్ మారిపోయింది. ఇంకా పాత సిస్టమ్స్ మనం కట్ డౌన్ చేయాల్సి వస్తుంది. మన అగ్నివీర్ రిక్రూట్మెంట్ ఇంకా పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి ఇంకా టెక్నికలీ సావీ యంగ్స్టర్స్ కావాలి చాలా మంది. ఎందుకంటే డెఫినెట్ గా చెప్తే, ఇది ఒక మాట ఎప్పుడు చాలా మంది అడిగారు, 20 సంవత్సరాల నుంచి ఉన్న అబ్బాయికి 40 సంవత్సరాల నుంచి మనిషికి డిఫరెన్స్ ఏంటని. ఓకే, ఇది డిఫరెన్స్ అని. రైట్ సార్. సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మాట్లాడతాం మీతోటి.